గోమాతలు ఉసిరు పోసుకుంటున్నారా వెదవల్లారా? గోమాత రక్త మాంసాలతో తింటున్నారా? సిగ్గులేని వెదవల్లారా? మీరు అన్నం తింటున్నారా? కడుపు గడ్డి తింటున్నారా? 15 గోమాతల్ని చిన్న చిన్న పిల్లల్ని ఒక దానిలో కుక్కేసే చిన్న. విజయనగరం నుంచి హైదరాబాద్ బయలుదేరాను. ఇక్కడ పాయకరావుపేట దాటి ఏమంటారు దాన్ని, నక్కపల్లి సారిపల్లి పాలెం నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కిలోమీటర్ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఒక బండి ఆగుంటే మేము ఏంటి ఇందులో తీసుకెళ్తున్నారు, మీ దగ్గర ఏమున్నాయి పేపర్స్ చూపించండి అని అడిగితే ఆ పేపర్స్ చూపించండి అని అడిగినందుకు వాళ్ళు మా దగ్గర ఏం లేవండి, ఫోన్ లేదండి, కనీసం పేపర్స్ లేవండి అన్నారు. అదేంటి ఆ పేపర్స్ లేకుండా ఇన్ని తీసుకెళ్తున్నారు, లైసెన్స్ కూడా లేదండి మా దగ్గర, ఫోన్ లేదంటున్నాం అంటే అసలు పొంతన లేకుండా సమాధానాలు చెప్తున్నాడు. నాకు అర్థమైపోయింది ఇది అక్రమ రవాణా కన్ఫర్మ్ గాని. అయితే నేను అన్నాను పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా అని చెప్పాను. అనేసి మేము అబ్బాయిని తీసుకొని మేము వస్తున్న లోపల అక్కడ ఒక యాక్సిడెంట్ అయిందని అందరూ ఆగేసరికి ఇంకో 2 బళ్ళు వచ్చాయి. ఇంకో 2 బళ్ళు దొరికితే వాళ్ళని అడిగా, బాబు మీ దగ్గర పేపర్స్ ఉన్నాయా, ఇవన్నీ పట్టుకెళ్తున్నారు, అయినా మీరు యానిమల్ క్రూయల్టీ యాక్ట్ ప్రకారంగా 2 కూడా 3 కూడా రెండింటినే పట్టుకెళ్ళాలి, 3 కూడా తీసుకెళ్ళడానికి లేదు కదా మామూలుగా, మీరు నీరు పెట్టట్లేదు, గడ్డి పెట్టట్లేదు, వీటిని మీరే తినకుండా ఉంటారా ఎండల్లో, ఇలాగ ఏం లేకుండా నీళ్ళు లేకుండా ఉండగలరా, ఇలా తీసుకెళ్తున్నారని అడిగితే మాకేం తెలియదండి, మా ఓనర్ ఎక్కడికి సంతకు తీసుకెళ్ళమన్నారు. సంత ఇవన్నీ చెప్పొద్దు, మీ దగ్గర ఇన్ని లేవు, 10-15 కూలేస్తారు ఇందులో అని చెప్పి అడిగితే కుక్కేసి తీసుకెళ్తున్నారు. అవి చాలా ఇబ్బంది పడుతున్నాయి. అవన్నీ చూస్తే ఒక దానిలో 15 ఉన్నాయి, ఒకటి చచ్చిపోయిందండి. చాలా బాధ అనిపిస్తుంది. గోమాతలు ఉసిరు పోసుకుంటున్నారా వెదవల్లారా? గోమాత రక్త మాంసాలతో తింటున్నారా? సిగ్గులేని వెదవల్లారా? మీరు అన్నం తింటున్నారా? కడుపు గడ్డి తింటున్నారా? 15 గోమాతల్ని చిన్న చిన్న పిల్లల్ని ఒక దానిలో కుక్కేసే చిన్న చిన్న పిల్లల్ని అందరినీ హైర్ చేసుకొని ఉదయం ఒక పిల్లడు చదువుకుంటున్నాడంటే వాడు బీటెక్ చదువుతున్నామండి అంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎఫ్ఐఆర్ అయింది అనుకోండి నాకు ఉద్యోగం రాదంటాడు. మరి 1500 కోసం వాడు వస్తున్నాడు, 1000 రూపాయల కోసం సిగ్గు లేదు. కోట్లు గడిస్తున్నారు ఎదవల్లారా? గోమాతను పట్టుకొని పిచ్చి పనులు చేసుకుంటా గోమాతలు చంపేశారు. ఇప్పుడు చచ్చిపోయింది గోమాత, అందులో చంపేశారు. నా 14 గోమాతలు ఉన్నాయని చెప్పారు, ముందు చూస్తే 15 ఉన్నాయి, అందులో చచ్చిపోయింది, అందులో 14 చెప్తున్నాడు. సిగ్గులేని ఎదవల్లారా? 15 గోమాతలు ఉంటే ఒక గోమాత చచ్చిపోయింది, మీకు అన్నం ఎలా వెళ్తుందిరా? మీకు సిగ్గులేని ఎదవల్లారా? అక్కడ కొత్త వలస ఒక శేఖర్ అని ఉంటాడు, వాడి దగ్గర 74-80 పంపిస్తే వాడు అట్లే చేశాడు. ఇంతకుముందు దొంగలు ఉన్నారు మొత్తం అంతా. ఎక్కడి నుంచి మొదలు పెడితే మొత్తం ఆంధ్ర నుంచి వస్తున్నాయండి, తెలంగాణ అని చెప్తే మాకు రోజు వస్తాయి ఇన్ఫర్మేషన్. రోజు మేము పట్టుకున్నాం, ఎన్ని పట్టుకున్నాం, గోరక్షకులుగా మాకు బాధ అనిపిస్తుంది. రోజు చచ్చిపోవాలనిపిస్తుంది, బతకాలనిపించట్లే. ఆ గోమాతలు అక్కడ నుంచి చూస్తే ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. అది కూడా నక్కపల్లి మీద నుంచి వెళ్తుంటే ఇక్కడ 3 బండ్లు మేము ఇప్పుడు 30 దాటాం. 30 ఇవాళ ఒక్కరోజు 40 గోవులు అంటే అసలు ఇప్పుడు ఎన్ని వెళ్ళిపోయి ఉంటాయో, ఎంత ఘోరంగా ఉంది పరిస్థితి. 3 బళ్ళలో మేము ఆపితే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి